హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. క్యాబేజీ నీట్గా కట్టుకొని పెట్టుకున్నాను. అండ్ పప్పు కూడా మంచిగా నేను నానబెట్టుకున్నాను అనమాట. టమాటో, మిర్చి అండ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ప్రాసెస్ అయితే చూద్దామా. నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కేంత వరకు ఉంచుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఎప్పుడు నేను క్వాంటిటీ చెప్పను నేను, ఎందుకంటే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క విధంగా నేను ఆయిల్ పోస్తానన్నమాట. ఫ్రై కర్రీస్కి ఎక్కువ, గ్రేవీ కర్రీలకు తక్కువ అలా. కాబట్టి మీకు ఎలా అయితే తింటారో అంత ఆయిల్ పోసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కగానే దీంట్లోకి మనము పోపు దినుసులు వేసుకుందాం. అంటే జీలకర్ర అవి ఉంటాయి కదా, జీలకర్ర వేసుకుందాం మనము. ఇది జీలకర్ర అన్నమాట. జీలకర్ర మంచిగా వేడెక్కగానే, ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది కాబట్టి తొందరగా జీలకర్ర వేడెక్కుతుందన్నమాట. జీలకర్ర వేడెక్కగానే మనము కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. శనగపప్పు క్యాబేజీ కాబట్టి మనము ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. బట్ నేను దగ్గర పచ్చిమిర్చిని కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటున్నా. మొత్తం మిర్చిస్తోటి నేను వండనన్నమాట. కంపల్సరీ ఎండిన కారం వేస్తాను, దానివల్లనే పప్పు కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి మిర్చి ఒక 1 మినిట్ అలా ఉంచుకుంటే మంచిగా గోలుతుందన్నమాట. గోలడం వల్ల ఏంటంటే మంచిగా మనం అన్నం తినేటప్పుడు కూడా మధ్యలో మధ్యలో తగిలితే చాలా మంచిగా ఉంటుంది. చాలామంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఆనియన్స్ వేస్తారు కాబట్టి అలా వేయకూడదు. మంచిగా దగ్గరికి వచ్చే మనం పులిహోరలు అలా ఎలా వేసుకుంటున్నామో వేయించుకొని అంత అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట ఆయిల్లో. కంపల్సరీ మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు మనము మూత తీసుకొని దీంట్లోకి మనము కలపెట్టుకొని ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకుందాం. మంచిగా నీట్గా కలపెట్టుకుంటున్నాను నేను. ఫ్రై అవ్వాలన్నమాట. పిలిచి వాసన రాకుండా ఉంటుంది. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది కర్రీ. చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ సన్నగానే కట్ చేసుకోవచ్చు. చాలామంది చిన్నగా రౌండ్గా కట్ చేసుకుంటారు. నాకు ఎందుకు అంటే మా ఆనియన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి నేను పొడుగ్గానే కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఆనియన్స్ వేసుకున్నాను కదా, మంచిగా వాటిని కలుపుకొని మూత పెట్టేసుకుందాము. నేను వాటిని విడివిడిగా చేస్తున్నాను అన్నమాట. నాకు ఒక అలవాటు అండి, అది ఆనియన్స్ అట్లా అతుక్కొని ఉంటే నాకు అస్సలు నచ్చదు. కాబట్టి నేను విడివిడిగా ఉంచాను. మూత పెట్టేస్తాం కదా, మనం కొంచెమైనా చూసుకుందాం. చూసారు కదా, ఆ మూత తీసాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూసాను, ఇంకా మగ్గలేదు కాబట్టి మళ్ళీ పెట్టాను. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, టమాటోస్ వేసుకునే ముందు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది వేయాలన్నమాట. ఎందుకు అనంటే టమాటోస్ వేయడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడకదు. కాబట్టి పప్పు పచ్చి వాసన పోయేంత వరకు మనము ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి పప్పు కూడా పచ్చి వాసన రాదన్నమాట. కాబట్టి మనం పప్పు వేసుకొని దాన్ని మంచిగా నీట్గా ఆయిల్లో కలపెట్టుకోవాలి. నేను పప్పు ఒక్కడు కూడా లేకుండా అన్నీ వేరి వేసానన్నమాట. అందుకే లేట్ అవుతుంది, మీరు ఏమనుకోకండి. వీడియో లెంత్ అయితే లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెడుతున్నాను, ఎందుకంటే చాలామంది వ్యూస్ చూస్తున్నారు. 7,000 8,000 వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలానే పప్పు వేసాను కదా, ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసాను అన్నమాట. మంచిగా కలుపుకుందాం దీన్ని. పప్పు అనేది మధ్యలో కంపల్సరీ కలుపుకోవాలండి, ఎందుకంటే మనము ప్యాన్కి అంటుకుంటే టేస్ట్ బాగుండదు, మాడిపోతుంది. కాబట్టి మిడిల్లో కంపల్సరీ కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకుందాం. పప్పుకి పసుపు వేసుకుంటాను ఒక 2 టేబుల్ స్పూన్. మంచిగా కలపెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు అల్లం కూడా వేసుకుందాం. అల్లం వేసుకొని కలపెట్టుకుందాం. 1 టేబుల్ అల్లం వేసుకుంటున్నాను నేను. అల్లం బాగా వేయొద్దండి, ఎందుకంటే ఎల్లిగడ్డ దంచుకొని వేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. బట్ నేను ఆ టైంలో వేయలేదు కాబట్టి కొంచెం అల్లం వేసుకున్నాను. మీరు ఎల్లిగడ్డ ఉంటే ఎల్లిగడ్డ దంచేసుకుని పోపులు చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకున్నాం కదా. నాకు ఎందుకో ఇలాంటి పచ్చ కలర్లో కర్రీస్ ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్.
ఇది తీసాక దీంట్లోకి క్యాబేజ్ వేసుకున్నాను నేను. ఆ క్లిప్ తీయలేదు, ఎందుకు తీయలేదు కూడా చెప్తాను నేను. అప్పుడు అక్కయ్య వాళ్ళు కాల్ చేశారు, మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది కాబట్టి ఆ క్లిప్ తీయలేకపోయాను నేను. వెరీ వెరీ సారీ. నేనేం లే అప్పుడు పసుపు వేసాను కదా, సేమ్ అది అయిపోగానే కొద్దిసేపు ఉంచి నేను క్యాబేజ్ కడుక్కొని పెట్టుకున్నాను కదా, అది మీకు తెలుసు కదా, అది వేసుకున్నాను. అండ్ కొద్దిసేపు ఉంచి మధ్యలో క్యాబేజ్ టమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. క్యాబేజీ టమాటోస్ మంచిగా బాయిల్ అవుతాయి తొందరగా, కాబట్టి రెండు ఒకటేసారి వేసుకుంటున్నాను నేను. ఇది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ. చాలామంది క్యాబేజీ తినరు అనుకుంటా, ఓన్లీ పకోడీ చేసుకుంటారు. బట్ హెల్త్కి మంచిదే, తినొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో పురుగులు వస్తున్నాయి క్యాబేజ్లు, కాబట్టి నీట్గా చూసుకొని కడుక్కోవాలన్నమాట. మీకు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకున్నాను కారం, ఎందుకంటే మిర్చి కట్ చేశాను కదా 3-4, కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ మళ్ళీ తక్కువ తర్వాత వేసుకోవచ్చు అన్నమాట తర్వాత మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే చాలా కష్టం కదా, కాబట్టి కొంచెం కొంచెమే వేసుకోండి. మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని. చూడడానికైతే కలర్ఫుల్గా ఉంది, కానీ కర్రీ కూడా చాలా బాగుంటుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా క్యాబేజీ శనగపప్పు కర్రీ వండాలి అని చెప్పి. మొన్న రీసెంట్గా అమ్మమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా, అప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు నేను క్యాబేజీ తీసుకొచ్చారన్నమాట. అందుకే ఇక వండాలనిపించి నెక్స్ట్ డేనే వండేసాను. మంచిగా కలుపుకుంటాను. నాకు ఎందుకో కర్రీస్ వండడం కన్నా ఈ కలపడం అంటే చాలా ఇష్టం. నాకు మంచిగా అనిపిస్తుంది కలపడం వల్ల అట్లా. కాకపోతే మీరేమని అనుకోవచ్చు, బట్ చెప్తున్నాను, నాకు చాలా ఇష్టం. కర్రీ మూత పెట్టి వండుకోవచ్చు ఓకే, బట్ నాకెందుకు ఓకే కలపడం అంటే చాలా ఇష్టం. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత చూద్దాం, ఓకేనా. చూసారు కదా 5 మినిట్స్ తర్వాత ఎంత మగ్గిందో, ఆకు ఎంత గ్రీన్ కలర్లో ఉండేది మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా. టమాటోస్ కూడా చాలా దగ్గరికి వచ్చాయి, మగ్గాయి. ఇప్పుడు దీంట్లోకి మీకు ఎసరు అంటే గ్రేవీలా కావాలి అనుకుంటే 1 కప్ అని వాటర్ పోసుకోవచ్చు. చూసారు, నేను ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకుంటున్నాను. పోసుకొని మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు నేను లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టేశాను. మంచిగా కలుపుకోండి. గ్రేవీ ఉండడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది రైస్లోకి. అండ్ ఇది నేను నైట్ జొన్న రొట్టెలు కూడా తింటాను కంపల్సరీ. నేను డైలీ నైటు జొన్న రొట్టె తింటాను కాబట్టి దాంట్లో కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను గ్రేవీ వేసుకున్నాను. లేదు అంటే మీరు నార్మల్గానే దించేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్లో తీద్దాము. నేను కరివేపాకు వేసుకుంటున్నాను. కలపెట్టాను మంచిగా. గ్రేవీ చిక్కబడుతుందిగా, చూసారు కదా, గ్రేవీ ఆటోమేటిక్గా చిక్కబడుతుంది. మంచిగా కలుపుకున్నాం కదా, ఒక అట్లా జస్ట్ అట్లా 5-10 సెకండ్ మూత పెట్టేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, ఇది అన్నమాట కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, ఓకేనా. దీంట్లోకి చాలా బాగా మసలింది కదా, దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను నేను. గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పొడి. గ్రేవీ ఎంత దగ్గర పడింది కదా, ఇలా ఉంటే చాలా అన్నమాట క్వాంటిటీ. చాలా బాగుంది, చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను ట్రై చేశాను చపాతీలోకి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ ఆల్.